అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తెపాల చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బియ్యం పిండి 4 కప్పులు, ఇవి పచ్చెనపప్పు, కొద్ది పెసరపప్పు, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, అల్లం పేస్టు, కొత్తిమీర, ఉల్లిపాయలు, కొద్దిగా నెయ్యి. బటర్ అంటే బటర్ వేసుకోవచ్చు, బటర్ లేదు కాబట్టి నెయ్యి వేస్తున్నాను. ముందు సాల్ట్ వేసుకొని 2 స్పూన్లు సాల్ట్ వేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా ముందు ఈ పిండి బాగా ఇట్లా కలుపుకోవాలి. ఉప్పు అంతా పిండికి బాగా పట్టేటట్టు కలుపుకొని తర్వాత జీలకర్ర, ఇదంతా పిండి బాగా ఇట్లా నలుపుకోవాలి. తర్వాత నువ్వులతో పాటు పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, కొత్తిమీర, ఇప్పుడు ఈ పప్పు సరిపడా వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు బాగా ఇట్లా కలుపుకున్నాక ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నా, 2 చిన్న సైజు ఉల్లిపాయలు ఇవి కటింగ్ ముక్కలు వేసుకున్నాం. ఈ బాగా అన్నీ పిండికి బాగా కలిసినాక అప్పుడు వాటర్ వేసి మనం ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఇట్లా కలిసిపోయిందండి. ఇప్పుడు నీళ్ళు వేసి ముద్దగా కలుపుకుందాం. మేము పెరుగులో వెనకోసి తీసి పెట్టుకుంటాం. పిండి ఇట్లా ముద్ద చేసుకోవాలి. ఇట్లా మెత్తగా అంతా కలిసేటట్టు ముద్ద చేసుకొని ఇప్పుడు కాల్చుకున్నాం. ఇలా చేసుకొని నూనెలో కాగిన నూనెలో వేసుకోవాలి. ఈ పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. మంచిది, బియ్యం పిండే కదా, అన్ని పప్పులు ఉంటాయి దీంట్లో, ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ కాలు వేయండి బాగా, ఈ కలర్ వస్తే చాలు, తీసేసుకోవచ్చు. అన్నీ ఇలా చేసి పెట్టుకోవటం. తెపాల చెక్కలు రెడీ అయిపోయినాయండి. ఇవి పిల్లలకి స్నాక్స్గా చేసి పెట్టుకుంటే స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా మంచిది, బాగుంటాయి.
దీంట్లో పచ్చెనపప్పు, మనకి పెసరపప్పు ఉంటుంది, నువ్వులు ఉన్నాయి. పిల్లలకి ఏ ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే బియ్య పిండితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి బాగా చేసి పెట్టుకోవచ్చు. 2 రోజులు నిల్వ ఉంటాయి. మీరు కనుక ఇది చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీరు షేర్ చేయండి అందరికీ. మీరు అందరు చూస్తారు.